మన సువిశాలమైనటువంటి భారతదేశంలో ఎంతో వైవిధ్యం మనకు కనిపిస్తుంది. ప్రతి 10-20 కిలోమీటర్లకు కూడా అన్నింటిలోనూ, అది భాష కావచ్చు, తర్వాత కట్టు బట్టలు కావచ్చు, లేదా ఆహారం కావచ్చు, లేదా ఆర్కిటెక్చర్ కావచ్చు, ముఖ్యంగా ప్రాంతీయంగా దొరికేటువంటి వస్తువులను ఉపయోగించుకొని వారి లోకల్ జీనియస్ అంటారు, అంటే ఆ తెలివి. సో ఆ తెలివి ఉపయోగించుకొని ఎన్నో మన వాళ్ళు వైవిధ్యంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా కట్టడంలో కానీ జీవన విధానంలో కానీ మనకు కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ షెడ్ చూడండి. సో ఇవి లోకల్గా ఈ ఊర్లో దొరికేటువంటి బండలు ఇవి. సో ఇక్కడ వడ్డే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చక్కని బండలు, ఇలాంటి బండలు తీస్తారు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి గుట్టలో. అలాగే ఇక్కడ మనకి ఈ కడప స్లాబ్ అంటారు, ఇది యాక్చువల్గా తాడిపత్రిలో దొరుకుతుంది ఎక్కువగా. సో తాడిపత్రి మాకు దాదాపు 50 కిలోమీటర్లలో ఉంది. చాలా చీప్గా కూడా దొరుకుతుంది. ఈవెన్ బాంబేలో కూడా ఇది అమ్ముతారు అసలు వీటిని. అట్లాగే మన వెదురు తడకలు ఉన్నాయి, ఆ బొంగులు ఉన్నాయి, ఇది మన సరుగుడు బొంగులు. ఇంకా ఆ పైన వేసినటువంటి బోధ, ఆ బోధ కూడా ఈ లోకల్గా మాకు మన పొలం చుట్టూనే కూడా దొరుకుతుంది. ఇవన్నిటిని ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఇంత అందమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, బాగా కూల్గా ఉంటుంది. సో అట్లాంటిది ఇది దాదాపు 2000 చదరపు అడుగులు ఉంది ఇక్కడ. ఈ 2000 చదరపు అడుగులు నమ్మబుద్ధి కాదు, 1,50,000 రూపాయలతో ఇది నిర్మింపబడింది. ఎందుకు? అన్నీ కూడా లోకల్గా దొరికేటువంటి, ప్రాంతీయంగా దొరికేటువంటి వస్తువులు కాబట్టి మనకి ఇంత పెద్ద షెడ్ కూడా 1,50,000తోనే మనకు తయారైంది. సో అది ఎందుకనంటే మన సంస్కృతిలోనే సో ఆ సస్టైనబుల్ లివింగ్ అని అంటారు. అంటే సో తక్కువ ఖర్చుతో ఎవరైనా సరే బతకగలగడం అన్నమాట. సో పూర్వకాలంలో ఇల్లు కూడా చాలా మటుకు అవి కొట్టాలనేవాళ్ళు, హట్స్. సో అవి కూడా ఇలాగనే నిర్మించుకున్నారు. ఈ వాతావరణానికి చాలా అనుకూలం, ఎందుకంటే ఇది ఇంత చల్లగా ఉంది ఇక్కడ. సో ఇంత చల్లగా ఉండడానికి కారణం ఈ మెటీరియల్స్, పైన ఉన్నటువంటి బోధ, ఇక్కడ ఉన్నటువంటి వెదురు తడకలు, అట్లాగే సరుగుడు బొంగులు, ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకల్గా దొరికేటువంటి రాయి. ఎంత వేడిగా ఉన్నా కూడా బయట ఇక్కడ చల్లగా ఉంటుంది, అది దీని ప్రత్యేకత. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నాం, మనం అన్నీ కాంక్రీట్ హాట్ హౌసెస్ కట్టుకుంటున్నాం. సో దానివలన మళ్ళీ దానిని కూల్ చేసుకోవడానికి ఎయిర్ కండిషనింగ్ కావాలి. అదంతా పొల్యూషన్, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిది. సో అలా కాకుండా ఇది తక్కువ ఖర్చుతో సో ఎక్కువ కన్వీనియన్స్గా మనం చేసుకోవచ్చు.